So next topic is biotechnology. So biotechnology is a branch of biological science. Biological science లో ఒక branch biotechnology. Applied biology లో మనకి ఈ biotechnology at the same time in biotechnology one example is ఇన్సులిన్ ఆర్ హ్యూమిలిన్ ఇచ్చాడు. అంటే బయోటెక్నాలజీ ద్వారా ఇన్సులిన్ తయారు చేయడం అనేది టాపిక్. సో హియర్ బయోటెక్నాలజీ. సో వాట్ ఈస్ మెంట్ బై బయోటెక్నాలజీ ఇన్ తెలుగు జీవ సాంకేతిక శాస్త్రం అని చెప్పొచ్చు. టు యూజ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ టు యూజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజం టు ప్రిపేర్ సమ్ యూస్ఫుల్ ప్రొడక్ట్ టు ద హ్యూమన్ వెల్ఫేర్. అంటే సూక్ష్మ జీవుల్ని కానీ వాటి ధర్మాల్ని కానీ ఉపయోగించి మానవాళికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తుల్ని మనం తయారు చేయటమే బయోటెక్నాలజీ. మరి మానవాళికి ఉత్పత్తి అయ్యే అంటే యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రొడక్ట్ ఏంటి ఇక్కడ? ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ హార్మోన్. అది ప్రోటీన్తో కూడినటువంటి హార్మోన్. ఇన్సులిన్ టు రెడ్యూస్ ద షుగర్ లెవెల్ ఇన్ టు ద బ్లడ్. అంటే మనకి షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వాళ్ళు మనకి ఓరల్గా తీసుకోకూడదు ఇన్సులిన్. ఓరల్లీ తీసుకుంటే ఇన్సులిన్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ హార్మోన్. అంటే ప్రోటీన్తో కూడినటువంటి హార్మోన్. జనరల్లీ అవర్ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ అవర్ స్టమక్. మన ప్రోటీన్లు ఎక్కడ తయారవుతాయి? యాక్చువల్గా తీసుకుంటే స్టమక్లో డైజెషన్ అయిపోతాయి. అలాంటప్పుడు ఇన్సులిన్ అనేది ఓరల్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇన్సులిన్ ఓరల్గా తీసుకుంటే ఇన్సులిన్ ఈజ్ ఏ ప్రోటీన్ టైప్ ఆఫ్ హార్మోన్. ఆ హార్మోన్ ఇక్కడే డైజెస్ట్ అయిపోతుంది. మరి బ్లడ్లోకి వెళ్తుంది కదా, లోపలికి మళ్ళీ బాగల్స్కి రిమైనింగ్ బాడీ పార్ట్కి వెళ్తుంది. కాబట్టి ఇన్సులిన్ అనేది టు ఇంట్రడ్యూస్ ఇన్ టు ద త్రూ ద ఇంజెక్షన్ రూపంలో మాత్రమే మనకి తీసుకుంటారు. అది బ్లడ్లో కలుస్తుంది. ఇన్సులిన్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ మేజర్ ప్రోటీన్ హార్మోన్. ఇన్సులిన్ టు రెడ్యూస్ ద బ్లడ్ షుగర్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ. అంటే మన శరీరంలో మన రక్తంలో ఉన్నటువంటి ఆ షుగర్ లెవెల్ని తగ్గించేటువంటి హార్మోన్ ఏంటంటే మనకి ఇన్సులిన్. సో మనకి జనరలీ ఇన్సులిన్ అనేది ఎన్సియంట్ ఇయర్స్లో లాస్ట్ ఇయర్స్లో మనకి టు ప్రిపేర్ ఫ్రమ్ ద పిగ్స్ అండ్ క్యాటిల్స్, అంటే పశువుల నుంచి కానీ పందుల నుంచి కానీ ఇన్సులిన్ను తయారు చేసేవారు. సో ఇది ఈజ్ హై కాస్ట్. అంటే జంతువుల నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ అనేది వెరీ కాస్ట్గా ఉండేది. అది ప్రోటీన్స్ అనేవి సరిగా ఉండకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేవి. తద్వారా ఏం చేశారంటే త్రూ ద రీకాంబినేటెడ్ డిఎన్ఏ టెక్నాలజీ ఆర్ త్రూ ద బయోటెక్నాలజీ లేదా జీవ సాంకేతిక శాస్త్రం ద్వారా ఈ ఇన్సులిన్ని తయారు చేశారు. ఈ ఇన్సులిన్ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా మనకి బయోటెక్నాలజీలో కంపల్సరీ టు ఇన్వాల్వ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. అంటే సూక్ష్మ జీవులు ఇక్కడ ఉపయోగపడాలి. అందుకే ఎచ్చెరిసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా నుంచి ఇన్సులిన్ ని తయారు చేశారు. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మనకి తర్వాత లెసన్లో వస్తుంది. సో బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం. So what is meant by biotechnology? To use the microorganisms, to use the microorganisms properties to product the human some important product to human welfare. అంటే సూక్ష్మ జీవులని కానీ వాటి ధర్మాలని కానీ ఉపయోగించి మానవాళికి ఉపయోగపడే విధంగా కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తే అది జీవ సాంకేతిక శాస్త్రం. దీన్నే మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని చెప్పొచ్చు, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇది వాస్ట్ సిలబస్, ఎక్కువగా ఉంటుంది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎంత అయితే అంతే మనకి. ఓకే, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఇన్వాల్వ్ మ్యానిపులేషన్ ఆఫ్ జీన్స్ ఆర్ మైక్రో ఆర్గానిజం టు ప్రొడ్యూస్ సర్టెన్ ప్రొడక్ట్ యూస్ఫుల్ టు మ్యాన్ కైండ్. ఇందాక చెప్పినదే కదా. అంటే మనకి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యూటిలైజ్ అవుతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ యూటిలైజ్ అయిపోయి హ్యూమన్ వెల్ఫేర్ కి కావాల్సినటువంటి ప్రొడక్ట్ ని మనం తయారు చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద బయోటెక్నాలజీ. ఎట్ ప్రజెంట్ 30 రీకాంబినెంట్ థెరాప్టిక్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్. అంటే మనకి ఎట్ ప్రజెంట్ అంటే 30 రీకాంబినెంట్ థెరాప్టిక్స్ ఆర్ అప్రూవ్డ్. అంటే మనకి ఇప్పటి వరకు మనకి బయోటెక్నాలజీ ద్వారా 30 టైప్స్ ఆఫ్ 30 రకాల రీకాంబినెంట్ థెరాప్టిక్స్ అంటే ఇన్సులిన్ లాంటివి. దాంట్లో ఒకటి మెయిన్ మనకి ఇన్సులిన్. అంటే 30 టైప్ ఆఫ్ యూస్ఫుల్ ప్రొడక్ట్ తయారు చేశారు. అంటే ఉపయోగపడేటువంటి ఉత్పత్తులు సుమారు ఒక 30 తయారు చేశారు. దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇన్సులిన్. ఇది ఇంట్రడక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ప్యాంక్రియాస్, లివర్ మీకు తెలుసు. డైజెస్ట్ సిస్టంలో మనకి స్టమక్ కింద భాగంలో మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ప్యాంక్రియాస్. సో ఇన్సైడ్ ద ప్యాంక్రియాస్
సో జనరల్లీ ప్యాంక్రియాస్ కంటైన్ 2 types ఆఫ్ సెల్స్. అంటే మనకి క్లోమం అనేది 2 రకాల కణాలు కలిగి ఉంటుంది. సాధారణంగా ఉండేటువంటి కణాలు ఉంటాయి, కొన్ని ఇన్సులిన్ తయారు చేసే కణాలు ఉంటాయి. ఒకసారి 10th క్లాస్ బయాలజీలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ప్యాంక్రియాస్ కంటైన్ బీటా సెల్స్. అంటే ఇన్సైడ్ ద ప్యాంక్రియాస్ సెల్స్ కంటైన్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్ టు ప్రొడ్యూస్ ద ఇన్సులిన్. అంటే ప్యాంక్రియాస్ లో కొన్ని సెల్స్ ఉంటాయి, ఇవి ఏం తయారు చేస్తాయంటే ఇన్సులిన్ ని తయారు చేస్తాయి. అయితే ఇన్సైడ్ ద ప్యాంక్రియాస్ బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ ఆర్ దేర్. అంటే మనకి లాంగర్హాన్స్ పుటికలు ఉంటాయి, దీంట్లో బీటా సెల్స్ అని చెప్తాం. వీటిని బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్పొచ్చు. ఈ సెల్స్ ఉంటాయి, స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ప్యాంక్రియాస్. సో దీస్ సెల్స్ టు సెపరేట్ ఫ్రమ్ ద సో దీస్ సెల్ టు సెక్రెట్ వన్ హార్మోన్ దట్ ఈస్ కాల్ ఇన్సులిన్. అంటే ఈ ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేటువంటి సెల్స్ అనేవి ఒక హార్మోన్ ను సెక్రెట్ చేస్తాయి. దట్ హార్మోన్ ఈస్ కాల్ ఇన్సులిన్. అంటే మనకి 40 years వరకు మన బాడీలో బ్లడ్ లో షుగర్ లెవెల్ తగ్గుతుంది అంటే ఏంటంటే ఇన్సైడ్ ద బాడీ ప్యాంక్రియాస్ టు రిలీజ్ ద ఇన్సులిన్. అంటే మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ డే బై డే మనకి ప్రతిరోజు కూడా టు ప్రొడ్యూస్ ద ఇన్సులిన్ హార్మోన్. సో దీస్ ఇన్సులిన్ హార్మోన్ డిజాల్వ్ ఇన్ టు ద బ్లడ్ లో కలిసిపోయి టు రెడ్యూస్ ద షుగర్ లెవెల్ ఇన్ టు ద బ్లడ్. అంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని, షుగర్ స్థాయిని తగ్గించేది ఇన్సులిన్. మనకి ఒక 30-40 years వచ్చిన తర్వాత మన బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎక్కువైపోతుంది. దాన్ని మనం డయాబెటిస్ మిల్లిటస్ అని చెప్పొచ్చు, అది షుగర్ డిసీజ్ అని చెప్పొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ప్యాంక్రియాస్ డు నాట్ ప్రొడ్యూస్ ద ఇన్సులిన్. ప్యాంక్రియాస్ అనేది ఒక 40-50 years వచ్చిన తర్వాత మాక్సిమం కొన్ని వ్యక్తుల్లో ఈ ఇన్సులిన్ ప్రొవైడ్ చేయదు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే టు టేక్ ద ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ తీసుకుంటాను. ఓకే, సో దీస్ ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ప్యాంక్రియాస్. సో దీస్ సెల్స్ టు సెక్రెట్ వన్ హార్మోన్, ఒక హార్మోన్ ని స్రవిస్తాయి, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఇన్సులిన్? సో ఇన్సులిన్ మన బాడీలో ఏం చేస్తుందంటే టు రెడ్యూస్ ద గ్లూకోజ్ లెవెల్ ఇన్ టు ద బ్లడ్, దెన్ టు ఇంక్రీజ్ ద గ్లైకోజెన్సిస్ అండ్ లైప్నోజెన్సిస్ అండ్ ప్రోటీన్ సింథసిస్. ఓకే, హియర్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఎసిలరేట్ ద అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ టు ద బాడీ సెల్స్. అంటే ఈ ఇన్సులిన్ ఎందుకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే గ్లూకోజ్ ఎంటర్ ఇన్ టు ద ఎవ్రీ సెల్. అంటే ప్రతి సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్రమోట్ గ్లైకోజెనిసిస్, లైపినోజెనిసిస్ అండ్ ప్రోటీన్ సింథసిస్. ఇది ఇన్సులిన్ యొక్క ఫంక్షన్. సో అది మనకు అంత అవసరం లేదైతే. ఓకే, తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇన్ అవర్ బ్లడ్ ఇన్సులిన్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రో ఇన్సులిన్. అంటే దీస్ ఇన్సులిన్ ఇన్ అవర్ బ్లడ్, అంటే మన బ్లడ్ లో ఇన్సులిన్ ఎలా రిలీజ్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రో ఇన్సులిన్. ఇన్సులిన్ అనే హార్మోన్ మన బ్లడ్ లో ఎలా వస్తుంది, ప్రో ఇన్సులిన్ రూపంలో రిలీజ్ అవుతుంది. ప్రో ఇన్సులిన్ హ్యాస్ 3 peptide చైన్స్. అంటే ఈ ప్రో ఇన్సులిన్ స్ట్రక్చర్ లో మనకి ఎన్ని పెప్టైడ్ చైన్స్ ఉంటాయి? 3 peptide చైన్స్ ఉంటాయి. ABC, C ఈజ్ ఏ అడిషనల్. ఓకే, చూడండి 3 peptide chains are there. దేంట్లో ప్రో ఇన్సులిన్. సో వాట్ ఈస్ మెంట్ బై ప్రో ఇన్సులిన్? ఇన్సులిన్ ఇన్ అవర్ బాడీ టు రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రో ఇన్సులిన్. మన రక్తంలో ఇన్సులిన్ అనేది ఏ రూపంలో విడుదల అవుతుంది అంటే ప్రో ఇన్సులిన్. సో దీస్ ప్రో ఇన్సులిన్ హ్యాస్ ఏ 3 peptide chains. ఎన్ని రకాల చైన్స్ కలిగి ఉంటుంది? 3 peptide chains ని కలిగి ఉంటుంది. దీంట్లో ఏ పెప్టైడ్ చైన్, బి పెప్టైడ్ చైన్, సి పెప్టైడ్ చైన్. దీంట్లో సి ఈజ్ ఏ అడిషనల్ చైన్, దానికి మనకు అవసరం లేదు. సో దీస్ ప్రో ఇన్సులిన్ కంటైన్ 51 అమైనో యాసిడ్. సో ప్రో ఇన్సులిన్ యొక్క స్ట్రక్చర్ లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి? మరి ప్రో ఇన్సులిన్ ఈజ్ ఏ ప్రోటీన్ హార్మోన్ అని చెప్పాను. మరి ప్రోటీన్ దేంతో తయారై ఉంటుంది? అమైనో యాసిడ్స్. కాబట్టి ఇక్కడ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే, ప్రో ఇన్సులిన్ అని చెప్పాను. మరి ఇక్కడ ఇన్సులిన్ కి అమైనో యాసిడ్ సంబంధం ఏంటి? ఇన్సులిన్ ఈజ్ ఏ ప్రోటీన్ హార్మోన్. ప్రోటీన్లు అనేవి దేంతో తయారై ఉంటాయి? అమైనో యాసిడ్స్ తో తయారై ఉంటాయి. కాబట్టి ప్రో ఇన్సులిన్ హ్యాస్ ఏ 3 peptide chain, C peptide chain is a additional. Totally ప్రో ఇన్సులిన్ కంటైన్ 51 అమైనో యాసిడ్ ఇన్ ద స్ట్రక్చర్. అంటే దీని నిర్మాణంలో 51 అమైనో యాసిడ్స్ ని కలిగి ఉంటుంది. దీంట్లో మనకి ఎన్ని చైన్స్ ఉంటాయి? 3 చైన్స్ ఉంటాయి.
సి చైన్స్ అనేవి పెప్టైడ్ చైన్స్ ఉండవు అడిషనల్. ఓకే, ఏ పెప్టైడ్ చైన్ కంటైన్ 21 అమైనో యాసిడ్, బి పెప్టైడ్ చైన్ కంటైన్ 30 అమైనో యాసిడ్. ఏ చైన్ బి చైన్ చూడండి ఇలా ఉంటుంది. మనకి ఏ చైన్ బి చైన్, బిట్వీన్ ద ఏ అండ్ బి చైన్ డైసల్ఫైడ్ లింకేజ్ ఆర్ డైసల్ఫైడ్ బాండ్ ఆర్ దేర్, లేదా సల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి డైసల్ఫైడ్. సో మనకి ఏ చైన్ లో మనకి ఇవన్నీ కూడా అమైనో యాసిడే, వ్యాలనైన్, గ్లైసిన్ అన్ని చాలా ఉంటాయి కదా అమైనో యాసిడ్స్. 21 అమైనో యాసిడ్ ప్రజెంట్ ఇన్ ఏ చైన్, 30 అమైనో యాసిడ్ ప్రజెంట్ ఇన్ బి చైన్. టోటల్లీ 51 అమైనో యాసిడ్ ప్రజెంట్ ఇన్ ప్రో ఇన్సులిన్ లేదా ఇన్సులిన్ లో ఉంటుంది. ఇది ఇన్సులిన్ చైన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అయితే మనకి టోటల్ 51. సో హియర్ రిమూవ్ సి పెప్టైడ్ చైన్, ప్రో ఇన్సులిన్ ఇస్ కన్వర్ట్ ఇంటూ ఇన్సులిన్. ఇప్పుడు మనకి ప్రో ఇన్సులిన్ కంటైన్ 3 పెప్టైడ్ చైన్స్ అని చెప్పాను. సో ఫస్ట్ ఏబిసి, ఏ కంటైన్ 21 అమైనో యాసిడ్, బి పెప్టైడ్ చైన్ కంటైన్ 30 అమైనో యాసిడ్. వెన్ టు రిమూవ్ ద సి పెప్టైడ్ చైన్, ఎప్పుడైతే మనం సి పెప్టైడ్ చైన్ ని రిమూవ్ చేసామో ఆటోమేటికల్లీ ప్రో ఇన్సులిన్ టు సింథసిస్ ద ఇన్సులిన్. ఈ ప్రో ఇన్సులిన్ లో ఉన్నటువంటి 3 చైన్స్ లో సి పెప్టైడ్ చైన్ ని ఎప్పుడైతే రిమూవ్ చేసామో ఈ 2 అంటే ఏ పెప్టైడ్ చైన్ బి పెప్టైడ్ చైన్ తీసుకొని ప్రో ఇన్సులిన్ టు కన్వర్ట్ ఇంటూ ఇన్సులిన్. అంతే కదా. ఇప్పుడు ఇన్సులిన్ లో ఎన్ని రకాల చైన్స్ ఉంటాయి? ఏబి ఉంటాయి, సి లేదు. కాబట్టి ప్రో ఇన్సులిన్ ఎప్పుడైతే రిమూవ్ సి పెప్టైడ్ చైన్ అంటే ఎప్పుడైతే ఏబిసిలో సి రిమూవ్ అయిపోయిందో ప్రో ఇన్సులిన్ ఇస్ కన్వర్ట్ ఇంటూ ఇన్సులిన్. చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇన్ అవర్ బ్లడ్ ఇన్సులిన్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రో ఇన్సులిన్. సో దీస్ ప్రో ఇన్సులిన్ హ్యాస్ 3 పెప్టైడ్ చైన్. సో దీస్ ప్రో ఇన్సులిన్ హ్యాస్ 51 అమైనో యాసిడ్. ఓకే, దీంట్లో 3 పెప్టైడ్ చైన్ ఏబిసి. సి ఈజ్ ఏ ఆప్షనల్, అది మనకు ఉండదు. ఏబి ఉంటుంది. ఏ పెప్టైడ్ చైన్ 21 అమైనో యాసిడ్, ఇవి 21 అమైనో యాసిడ్స్. బి పెప్టైడ్ చైన్ 30 అమైనో యాసిడ్. టోటలీ 51 అమైనో యాసిడ్స్ ఆర్ దేర్. ఎప్పుడైతే మనం సి పెప్టైడ్ చైన్ రిమూవ్ చేసామో దీస్ ప్రో ఇన్సులిన్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఇన్సులిన్. ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ వన్, హౌ టు ప్రిపేర్ ద ఇన్సులిన్ అంటే త్రూ ద జెనెటికల్లీ ఇంజనీరింగ్ అంటే జెన్యూ ఇంజనీరింగ్ ద్వారా, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఫ్రమ్ ద ఎచ్రిసియా కోలై నుంచి టు ప్రిపేర్ ద ఇన్సులిన్ అంటే మనకి జెన్యూ ఇంజనీరింగ్ ద్వారా అనే ప్రక్రియ ద్వారా ఈ ఎచ్రిసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియల్ నుంచి మనకి ఇన్సులిన్ తయారు చేస్తున్నారు. ఓకే, జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఈ కోలై which can be grown large quantities to produce humulin or insulin. మానవ ఇన్సులిన్ ఏమంటామంటే హ్యూమ్యులిన్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, హియర్ ఎచ్రిసియా కోలై వన్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. సో ఇది బ్యాక్టీరియా. సో దీస్ బ్యాక్టీరియా టు ఇన్వాల్వ్ ఇన్ టు ద ప్రాసెస్ ద సింథసిస్ ఆఫ్ ది ఇన్సులిన్ అంటే మానవ ఇన్సులిన్ హ్యూమిలిన్ ఆర్ ఇన్సులిన్ తయారయ్యేటప్పుడు ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి సో దిస్ టెక్నాలజీ గోస్ టు బయోటెక్నాలజీ. అది బయోటెక్నాలజీ అని చెప్పొచ్చు. ఓకే, ఇంతవరకు ఓకే కదా. జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఎచ్రిసియా కోలై విచ్ కెన్ బి గ్రోన్ లార్జ్ క్వాంటిటీస్ టు ప్రొడ్యూస్ హ్యూమిలిన్ ఆర్ ఇన్సులిన్. సో త్రూ ద జెనెటిక్ ఇంజనీరింగ్ ఎచ్రిసియా కోలై ఫ్రమ్ ద ఎచ్రిసియా కోలై బ్యాక్టీరియా ఇన్సులిన్ ఆర్ ప్రొడ్యూస్డ్ అంటే ఎచ్రిసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియాలో కొంత జన్యుని ఇన్సర్ట్ చేసి దాని నుంచి ఇన్సులిన్ తయారు చేస్తున్నారు. ఆ ప్రాసెస్ మీకు తర్వాత చెప్తాను. దెన్ ఇన్ 1983 అమెరికన్ కంపెనీ ఎలి లిల్లీ ఇది ఏం చేసిందంటే త్రూ ద బయోటెక్నాలజీ టు ప్రిపేర్ హ్యూమిలిన్ అంటే హ్యూమన్ ఇన్సులిన్ నేమ్ ఈస్ కాల్ హ్యూమిలిన్. మానవ ఇన్సులిన్ యొక్క పేరు ఏంటంటే మనకి హ్యూమిలిన్. ఇన్ 1893 అమెరికన్ కంపెనీ ఎలి లిల్లీ త్రూ ద బయోటెక్నాలజీ టు ప్రిపేర్ హ్యూమన్ ఇన్సులిన్ దట్ ఈస్ కాల్ హ్యూమిలిన్. ఓకే, ఇప్పుడు మనకి ఎచ్రిసియా కోలై బ్యాక్టీరియా నుంచి ఇన్సులిన్ అనేది ఎలా తయారు చేస్తారో ఒక డయాగ్రమెటిక్ రూపంలో మీకు చూపిస్తాను. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే వీడియో ఒకటికి 2 సార్లు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. టు ఐడెంటిఫై టు ఫార్మేషన్ ఆఫ్ ది ఏ పెప్టైడ్ చైన్ అండ్ బి పెప్టైడ్ చైన్ జీన్ అంటే ఏ పెప్టైడ్ చైన్ కావాలి మనకి ఇన్సులిన్ కావాలంటే బి పెప్టైడ్ చైన్ కావాలి.
ఏ పెప్టైడ్ చైన్ బి పెప్టైడ్ చైన్ ను గుర్తించేటువంటి తయారు చేసేటువంటి ఫస్ట్ జీన్ ని మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. సో త్రూ ద బయోటెక్నాలజీ ద్వారా ఈ జీన్ ని సింథసిస్ చేసి ఆ జీన్ ని సింథసిస్ చేసి సో దీస్ జీన్స్ ఇన్సర్ట్ ఇన్ టు ద హెచ్రిసియా కోలై. సో ముందు ఏం చేయాలంటే టు ఐడెంటిఫికేషన్ ద వన్ జీన్. సో దీస్ జీన్ ఒక జన్యుని మనం ముందు ఎంచుకోవాలి, అంటే ఐ మీన్ రెడీ చేసుకోవాలి. ఈ జీన్ ఎలా ఉండాలంటే టు ఫార్మేషన్ ఆఫ్ ది ఏ పెప్టైడ్ చైన్, అంటే ఏ పెప్టైడ్ చైన్ ను ఏర్పరిచేగా ఉండాలి, బి పెప్టైడ్ చైన్ ను ఏర్పరిచేదేగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాము, దీస్ జీన్ త్రూ ద బయోటెక్నాలజీ టు సింథసిస్ దీస్ జీన్, అంటే ఈ జన్యుని ఈ జీన్ ఏం చేస్తామంటే త్రూ ద బయోటెక్నాలజీ ద్వారా ఈ జీన్ ని మనం తయారు చేస్తాం, సింథసిస్ చేస్తాం. సో దీస్ జీన్స్ ఆర్ అగైన్ ఇన్సర్ట్ ఇన్ టు ద వన్ బ్యాక్టీరియా దట్ ఇస్ కాల్డ్ ఎచ్రిసియా కోలై. అంటే ఈ జన్యుని దేంట్లో ప్రవేశపెడతాం మనం, ఎచ్రిసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియాలో ఈ జీన్ ని ప్రవేశపెడతాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది జీన్ టు క్యాపబిలిటీ ఆర్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏ పెప్టైడ్ చైన్ అండ్ బి పెప్టైడ్ చైన్. అంటే ఈ జన్యువు అనేది ఏ పెప్టైడ్ చైన్ ని బి పెప్టైడ్ చైన్ ని తయారు చేసేటువంటి సామర్థ్యం అయితే ఉంటుంది. ఓకే, దెన్ సో దీస్ ఎచ్రిసియా కోలై ఆల్రెడీ జీన్ ఇన్సర్ట్ ఇన్ టు ద ఎచ్రిసియా కోలై. సో దీస్ ఎచ్రిసియా కోలై ఇన్సైడ్ ద ఆల్రెడీ జీన్ ఈజ్ ప్రజెంట్, దీంట్లో జన్యువు అనేది ఉంటుంది, ఈ జీన్ అనేది దీంట్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దీస్ ఎచ్రిసియా టు ప్రొడ్యూస్ ఏ అండ్ బి పెప్టైడ్ చైన్. ఆ ఎచ్రిసియా కోలై బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఏ అండ్ బి పెప్టైడ్ చైన్ ని తయారు చేస్తుంది. అసలు మనకి ఇన్సులిన్ తయారవ్వాలంటే ఏం కావాలి, ఏ పెప్టైడ్ చైన్ బి పెప్టైడ్ చైన్ అవసరం అవుతుంది. ఓకే, సో దీస్ బ్యాక్టీరియా టు ప్రిపేర్ ఆర్ ప్రొడ్యూస్ ఏ అండ్ బి పెప్టైడ్ చైన్స్. సో దీస్ ఏ అండ్ బి పెప్టైడ్ చైన్స్ టు ప్యూరిఫై ఇంటూ, అంటే మళ్ళీ ప్యూరిఫై చేస్తే మనకి సల్ఫేట్ బాండ్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. అంటే ఏబి పెప్టైడ్ చైన్ కొంచెం ప్యూరిఫై అయితే సల్ఫేట్ బాండ్ వాటి మధ్య ఏర్పడిపోతుంది. అంటే ఇక్కడ మనకి టూ చైన్స్ మధ్య మనకి సల్ఫేట్ బాండ్ ఉన్నాయి కాబట్టి సల్ఫేట్ బాండ్ ఆల్సో ఫార్మ్డ్. ఇప్పుడు మనకి ఏ చైన్ ఉంది, బి చైన్ ఉంది, సల్ఫేట్ బాండ్స్ ఉంటాయి. ఏ పెప్టైడ్ చైన్ ఉంది, బి పెప్టైడ్ చైన్ ఉంది, సల్ఫేట్ బాండ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇన్సులిన్ అనేది తయారైంది అనమాట, ఇన్సులిన్. సో దిస్ ఇస్ ద ఇన్సులిన్. సో ఇది మన ఇంటర్మీడియట్ స్థాయిలో బయోటెక్నాలజీలో వన్ ఎగ్జాంపుల్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ అని ఇవ్వటం జరిగింది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడటానికి అయితే ప్రయత్నం చేయండి.